హాయ్ అండి అందరికీ. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఆలుగడ్డ క్యాప్సికమ్ కర్రీ. నా స్టైల్లో ఒకసారి చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా ఆలుగడ్డ క్యాప్సికమ్ తీసుకోవాలి. ఈ విధంగా ఆలుగడ్డ వచ్చేసి పీల్ చేసేసి మొత్తం శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టేసి బాండీ వేడి ఆయిల్ ముందుగా నేనైతే దీంతో 2 వేసానండి. సరిపడా ఆయిల్ వేసుకోండి. తిరువాత గింజలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఉల్లిగడ్డ, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి కలిపేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేదాకా వేయింపాలండి. ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా మంచిగా కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆలు ముక్కలు వేసేద్దాం. ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. తగినంత సాల్ట్ నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇవి మగ్గనిద్దాం మూత పెట్టేసి. ఓకే, కొంచెం మగ్గాయి కదా, మూత తీసి చూద్దాం. కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కారం 2 స్పూన్లు, ధనియా పొడి 1 స్పూను, 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా అండి, ఇది 1/2 స్పూను. సో ఈ మూడింటిని కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకోండి. నా స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇప్పుడు ఇందులో పుదీనా, ఉంటే వేసుకోండి, లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు. నేను కొంచెం గ్రేవీ కోసం నేను పెద్దవి 3 తీసుకున్నానండి. మీరు గ్రేవీ తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టేసి చూద్దాం మగ్గిందా లేదా అనేసి. మంచిగా చూడండి, మగ్గింది కదా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేస్తున్నానండి. మీరు గ్రేవీ తగ్గట్టుగా వేసుకోండి. లూజ్గా ఉండాలనుకున్నా, కొంచెం మీకు థిక్గా ఉండాలన్నా చూసుకోండి. నా గ్రేవీ తగ్గట్టుగా 1 పెద్ద గ్లాస్ నిండుగా వేసాను. ఉప్పు గిన్నె సరిపోకుంటే చూసుకోండి. నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. సాల్ట్ వేసాం కదా,
కలిపేసుకుందాం. చూసుకోండి గ్రేవీ తగ్గట్టుగా నాకు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసాను, మీరు చూసుకొని సరే ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. చూద్దాం. కలుపుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంది గ్రేవీ. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు వాటర్ ఎక్కువయ్యాయి, గ్రేవీ ఎక్కువ ఉంది, నీళ్ళగా అనుకుంటే ఇప్పుడు ఆలు ఉంది కదా, నాకు ఇప్పుడు ఆలు అనేది 70% అయితే ఉడికేసింది. సో ఒక 30% ఉంది ఉడుకుతుంది. సో ఆ కర్రీ అంతా మంచిగా థిక్గా వస్తుందండి. అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడినాయి అనుకుంటే, ఎక్కువ పులుసు ఉందనుకుంటే ఆలు అనేది 2-3 మెత్తగా నలపండి. అప్పుడు గ్రేవీ థిక్నెస్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి. చూడండి మళ్ళీ ఎలా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆలు క్యాప్సికమ్ కర్రీ. నా స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మాత్రమే. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి ఆయిల్ అంతా పైకి తేలాడుతుంది కదా. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయిందని అర్థం. చూడండి ఎంత నాకు గ్రేవీ కూడా తగ్గట్టుగా సరిపోయిందండి. చూడండి గ్రేవీ కర్రీ ఎంత మంచిగా ఉందో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా, దగ్గరే పెడుతున్నా చూడండి. నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. చాలా బాగుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఫస్ట్ ముందుగా మీకే వస్తుంది.